ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు సాగుతుంది. ఈ మ్యాచ్లో మొదటగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ 2 మార్పులతో బరిలో దిగింది. ఒకటి అశ్విన్ ప్లేస్లో రవీంద్ర జడేజాని తీసుకున్నారు. అలాగే శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో ముఖేష్ కుమార్ను తీసుకున్నారు. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు చాలా రసవత్తరంగా సాగుతుంది. పేస్ బౌలింగ్కు అనుకూలించిన పిచ్చుపై ఒకే రోజు 23 వికెట్లు నేలకొల్లాయి. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమై 55 పరుగులకే ఆలౌటైన సఫరీలు బంతితో అదరగొట్టి టీమిండియాను 153 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో భారత్ 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్లు చాలా బాగా ఆడి 37-0 వికెట్లు చేసింది. అనంతరం భారత్ బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ తన వరుస ఓవర్లో 2 వికెట్లను పడగొట్టాడు. కెరీర్లో చివరి టెస్టు ఆడుతున్న కెప్టెన్ డెన్ ఎల్గర్ 12 పరుగుల వద్ద ఫస్ట్ స్లిప్లో కోహ్లీకి చెక్కాడు. వన్డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటికే ట్రిస్టన్ స్టబ్స్ను బుమ్రా బౌన్సర్తో బోల్తా కొట్టించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 62కు 3 పరుగులతో నిలిచింది. బెండిగమ్ 7 పరుగులు, మార్క్రమ్ 36తో క్రీజ్లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అయినటువంటి డెన్ ఎల్గర్ కోహ్లీకి అవుట్ అయినప్పుడు తను అభిమానులకు చెప్పాడు. అందరూ ఎందుకంటే తనకి అభివాదం చేయమని తన అభిమానులకు చెప్పాడు. ఎందుకంటే ఈరోజు మ్యాచ్ తనకు కెరీర్లో చివరిది కాబట్టి అందువలన అభిమానం చేయడం జరుగుతుంది. అనూహ్యంగా భారత్ కుప్పకూలిపోయింది. ఎందుకంటున్నానంటే చివరి 6 వికెట్లు 0 పరుగులకే ఒక్క పరుగు కూడా చేయకుండా 6 వికెట్లు కోల్పోయింది భారత్. ఓపెనర్ రోహిత్ శర్మ 38 రన్స్ 50 బంతుల్లో, వన్డౌన్ బ్యాటర్ శుభమ్ గిల్ 36 రన్స్ 55 బంతుల్లో 5 ఫోర్లు, విరాట్ కోహ్లీ 46 రన్స్ 59 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ నిలకడగా ఆడటంతో తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోర్ చేసేలా కనిపించిన భారత్ అనూహ్యంగా 153 పరుగులకే ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111కు 4 వికెట్ల స్కోర్తో నిలిచిన టీమిండియా చివరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలింది. పేక మెడల్ లెక్క. భారత్ తన చివరి 6 వికెట్లను 11 బంతుల వ్యవధిలోనే 153 పరుగుల వద్ద కోల్పోవడం గమనార్హం. లుంగి, ఎంగిడి, రబాడా వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ను, రవీంద్ర జడేజాను, జస్ప్రీత్ బుమ్రాలను పెవిలియన్కి పంపాడు. రాహుల్ వికెట్ కీపర్ వెరీనేకు క్యాచ్ ఇవ్వగా జడేజా, బుమ్రా స్లిప్లో మార్కో జాన్సన్కు చిక్కారు. రబాడా వేసిన తర్వాతి ఓవర్లో కోహ్లీ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇదే ఓవర్లో సిరాజ్ రన్అట్ కాగా ప్రసిద్ధ్ కృష్ణ చివరి వికెట్గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ పరుగుల ఖాతా తెరవలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లో రబాడా, ఎంగిడి, నండ్రి బర్గర్ మూడేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్ మాయతో భారత్పై అత్యల్ప స్కోర్ నమోదు చేసేది సౌత్ ఆఫ్రికా. ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాను భారత పేసర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. ముఖ్యంగా మన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ 6 ఫర్ 15 నిప్పులు చెరిగే బంతులతో సంధించి సఫారీకులకు పట్టపగలే చుక్కలు చూపించాడు. అతడి దాటికి దక్షిణాఫ్రికా తొలి సెషన్లో 23.2 ఓవర్లో 55 పరుగులకే చాప చుట్టేసింది. 1991లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు అత్యల్ప స్కోర్ ఇదే. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్పై ఓ పెద్దెత్తి జట్టు చేసిన అత్యల్ప స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. ఆతిథ్య జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ బెండిగమ్ 12, వెరీనే 15 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారంటే మన బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో మనకు అర్థమవుతుంది. ఐదెన్ మార్క్రమ్ 2, డెన్ ఎల్గర్ 4లను సిరాజ్ వరుస ఓవర్లో పెవిలియన్కి పంపాడు. స్లిప్లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్తో అందుకోవడంతో మార్క్రమ్ వెనుదిరగక తప్పలేదు. ఎల్గర్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే బుమ్రా బౌలింగ్లో సబ్స్ రోహిత్కు చిక్కాడు. టోనీ డి జడ్జి సిరాజ్కే అవుట్ అయ్యాడు. అనంతరం ఒకే ఓవర్లో బెండిగమ్, మార్క్ జాన్సన్ను అవుట్ చేసిన మన హైదరాబాదీ పేసర్ తర్వాతి ఓవర్లోనే వెరీనేని పెవిలియన్కి పంపాడు. బుమ్రా, ముఖేష్ కుమార్ మిగతా పనిని పూర్తి చేశారు.
ఒక టెస్టు మ్యాచ్లో తొలి రోజు అత్యధిక వికెట్లు తీయడం ఇదే రెండోసారి. 1902లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో మొదటి రోజు 25 వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా ఈరోజు మ్యాచ్లో మన శుభం గిల్ తన వ్యక్తిగతంగా 6 పరుగుల వద్ద టెస్టు క్రికెట్లో 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఒకప్పుడు సెంచరీ ఇదే విధంగా తిను గాబా స్టేడియంలో 93 పరుగులు సాధించి సెంచరీకి 9 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. గిల్ కెరీర్లో ఇప్పటి వరకు టెస్టులో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే విదేశీ గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 100 పరుగుల మార్కు అందుకోలేదు. ఇంకా సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో శుభం గిల్ విఫలమైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో రెండు ఇన్నింగ్స్లో 26 పరుగులు చేశాడు. ఇంకా రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 10 ఓవర్లు ముగిసేసరికి మనకు తెలిసిందే. అంతేకాకుండా మరిన్ని రికార్డులు సౌత్ ఆఫ్రికాలో ఇప్పటి వరకు ఏ రోజైనా కానీ ఇన్ని వికెట్లు పడలేదు. ఈ మ్యాచే ఇన్ని వికెట్లు పడడం. అదే కాకుండా భారత్ చివరి 6 వికెట్లు 0 పరుగులకే అవుట్ కావడం కూడా టెస్ట్ క్రికెట్లో ఇది ఒక రికార్డుగా పరిగణించవచ్చు. అంతేకాకుండా మోస్ట్ వికెట్స్ ఒక రోజులో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ 1902లో 25 వికెట్లు పడితే సెకండ్ ఇదే 23 వికెట్లు సౌత్ ఆఫ్రికా ఇండియా కేప్టౌన్లో. దీని తర్వాత 22 వికెట్లు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఓవెల్లో, అది 1890లో. తర్వాత ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ 22 వికెట్లు 1951లో. 20 వికెట్లు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ గెబర్లో 1896లో. మోస్ట్ వికెట్స్ సింగిల్ డే ఇన్ టెస్ట్లో అయితే 27 వికెట్లు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా లార్డ్స్లో 1888 సెకండ్ డేలో జరిగింది. తర్వాత 25 వికెట్లు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మెల్బోర్న్లో 1902లో ఫస్ట్ డే జరిగింది. అలాగే 24 వికెట్లు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ది ఓవెల్లో 1896లో సెకండ్ రోజు జరిగింది. 24 వికెట్లు ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ బెంగళూరులో 2018 డే 2లో జరిగింది. 23 వికెట్లు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా కేప్టౌన్లో 2011లో డే 2లో పడగొట్టారు. 23 వికెట్లు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా కేప్టౌన్ ఈరోజు మ్యాచ్లో 23 వికెట్లు పడగొట్టడం జరిగింది. ఈ రోజులో నిజంగా ఇరు టీంల నుంచి పేసర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మన హైదరాబాదీ పేసర్ సిరాజ్ మ్యాచ్ హైలైట్ మార్చాడు. ఈ టెస్టు చరిత్రలోనే టెస్టు క్రికెట్ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగిందని మన అభిమానులు సౌత్ ఆఫ్రికాను అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, స్వదేశంలో జరిగే T20 లీగ్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్ క్రికెట్ను ఘోరంగా అవమానించిన క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగిందని అందరూ అంటున్నారు. ఆ జట్టు స్వదేశంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్టులోనే తొలి రోజు 55 పరుగులు కాలౌటై 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకునింది. ఇప్పటి వరకు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ డే యొక్క హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.